సార్ చెప్పండి సార్. దేని గురించి చనిపోయాడు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అంటే దీని గురించి సంబంధం లేదు, మిమిక్రీకి సంబంధం లేదు. మిమిక్రీ సంబంధం లేదు, కానీ ఫ్యామిలీ డిజార్డర్ అయింది. మిమిక్రీ ఒకటే పట్టుకున్నాడు, చదువు లేదు. మన జూనియర్ వేణుమాధవ్ కూడా అట్లనే చనిపోయాడు. జూనియర్ వేణుమాధవ్ వేరే సార్, ఆ స్టోరీ మనకు రాలే, అక్కడ దాకా రాలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, పరమేశ్వర్ అనే అతనికి చదువు లేదు. సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో పే ఆర్టిస్టులను తీసుకుంటారు. సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఒక 20-30 మంది ఆర్టిస్టులను ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్నారు. దానికి ఆడిషన్స్ జరిగినాయి. నేను తెలుగు యూనివర్సిటీలో వర్క్ చేసినప్పుడే దాని క్వాలిఫికేషన్ 10th క్లాసే. బీచ్రా శ్రీధర్ అని కేశవముద్రంలో ఉంటాడు. తెలుగు యూనివర్సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఒక 7-8 మందికి సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఉద్యోగం వచ్చింది. దానికి ₹1,00,000 జీతం ఉంటుంది. ఆ రోజుల్లోనే 60,000 సాంగ్ అండ్ డ్రామా. వీళ్ళు ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని దేశంలో మొత్తంలో అన్ని చోట్లకు వెళ్ళి ప్రచారం చేస్తుండాలి. వీళ్ళ నాటకరంగ సంస్థ అది. దాంట్లోనే ఈ యొక్క చాలామంది ఆర్టిస్టులు, రాళ్ళపల్లి కానీ, తర్వాత వేజల సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో పనిచేసిన వాళ్ళే. డైరెక్టర్ చనిపోయింది వేజల సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా. అయితే ఆ దాంట్లో పరమేశ్వర్ ఒక క్యాజువల్ ఆర్టిస్ట్గా రోజుకు నెలకు 10 ప్రోగ్రాంలు వచ్చే విధంగా ఆయనను వాడుకొని ₹1000 ఆయనకి ఇచ్చేది. అట్లా కుటుంబ భారం చేసుకుంటూ, కొడుకు కూడా ఆయనకు ఇంకా ఈ కాంపిటీషన్ యుగంలో ఎప్పుడైనా మిమిక్రీ ఆర్టిస్ట్కు సైడ్కు ఉద్యోగం ఉన్న వాళ్ళు, లేకపోతే వెల్ సెటిల్ అయిన వాళ్ళే ఇందులో నిలదొక్కున్నారు తప్ప కేవలం ప్రొఫెషన్ మీద బతుకుదామని బతికి సంపాదించిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. హరికిషన్ కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసేది ఆయన, కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సరిపడా అమౌంట్ కొంత వచ్చేది. ఎస్టాబ్లిషింగ్ ఈటీవీ పెట్టిన తర్వాతనే బాగా ఇష్టం. ఈటీవీలో నవ్వుతే నవరత్నాలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా హరికిషన్ ఎస్టాబ్లిషింగ్. దాని తర్వాత వీళ్ళిద్దరిని తీసుకుని లోహిత్ కుమార్ గారు చెప్తే మధ్యలో కట్టారు. లోహిత్ కుమార్ గారు కూడా ఇక్కడ డిగ్రీ చదువుకున్నాడు ఆర్ట్స్ కాలేజ్లో. అక్కడ వెళ్ళిన తర్వాత పట్టాభి గారిని పట్టుకున్నాడు. వేణుమా సారే పట్టాభి గారిని పరిచయం చేసాము. నాయన లోహిత్ను వెళ్ళి పట్టాభి గారిని కలువు, మనకు మిమిక్రీ ఆర్టిస్టులకు ఎక్కువ మా రోజులో ఎక్కువ ప్రోగ్రాం ఇచ్చింది పట్టాభి గారు, వంశీ